బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేల రగడ హైదరాబాద్ కు చేరింది. ఈ సమావేశంలో తాను మాట్లాడుతూ ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ కుమార్. తన హక్కులకు భంగం కలిగించిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో తనను తోసేసి అసభ్యంగా దూషించారని కూడా ఆయన ఆరోపించారు. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేల రగడ హైదరాబాద్ కు చేరింది. ఈ సమావేశంలో తాను మాట్లాడుతూ ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారని సంజయ్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, అటు ఎమ్మెల్యేల రగడ కాస్త హైదరాబాద్ కు చేరింది, స్పీకర్ ముందుకు ఈ వివాదం చేరింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సునీల్? కరీంనగర్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అదేవిధంగా సంజయ్ మధ్య జరిగినటువంటి వాగ్వాదాన్ని చూసాం. ఇక సంజయ్ కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం ఆయన స్పీకర్ ని కలిసి ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ప్రధానంగా కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే కరీంనగర్ లో 3 ఫిర్యాదులు పోలీసులకు అందాయి. ఒకటి ఆయన సంజయ్ పిఏ ఇచ్చారు, మరొకటి ఆర్డీఓ ఇచ్చారు, ఇంకొకటి అధికారులకు సంబంధించి విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి 3 కేసులు ఆయనపై 3 ఫిర్యాదు చేశారు. వాటికి సంబంధించి పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంది. వైపు కరీంనగర్ లో అది కొనసాగుతున్నా కానీ మరోవైపు ప్రతిసారి కౌశిక్ రెడ్డి ఇలాగే వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కూడా సంజయ్ ఆరోపిస్తున్నారు. ఆయన స్పీకర్ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి స్పీకర్ ఏం చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. తాను ప్రసంగిస్తున్న సమయంలో కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు, తనపై దాడికి కూడా యత్నించారు అని చెప్పేసి ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. స్పీకర్ కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పవన్. రైట్ సునీల్, థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేల రగడ హైదరాబాద్ కు చేరింది. ఈ సమావేశంలో తాను మాట్లాడుతూ ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్. తన హక్కులకు భంగం కలిగించిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో తనను తోసేసి అసభ్యంగా దూషించారని కూడా ఆయన ఆరోపించారు.